వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వచ్చిన విఘ్నేశ్వరుని డబ్బులతో విద్యార్థుల పుణ్యకార్యానికి పూనుకున్నారు. గోదావరి కని అడ్డుగుంటపల్లిలోనే శ్రీరామ విద్యానికేతన్లో వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు చేశారు. వచ్చిన విఘ్నేశ్వరుని డబ్బులతో ఒక కుట్టు మిషన్ కొనుగోలు చేశారు. విలేజ్ రామగుండంలో నివాసం ఉండే ధర్మాజీ స్వరూప అతి చిన్న వయసులో 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో భర్త చనిపోగా చిన్న పాపతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఆమెకు ఉపాధి కొరకు కుట్టు మిషన్ ను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్ఎంఎస్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ విద్యానికేతన్లో ఈరోజు విలేజ్ రామగుండంకు చెందినటువంటి స్వరూప అనే అమ్మాయి చిన్న పాప ఉన్నది. ఆమెకి పాపం ప్రమాదవశాత్తు భర్త చనిపోయిండు. ఆ అమ్మాయికి స్వయం ఉపాధి కోసం అని చెప్పి మన పాఠశాల నుంచి శ్రీరామ విద్యానికేతన్ నుంచి మనము ఒక స్యూయింగ్ మిషన్ని ఇవ్వడం జరుగుతుంది. తనకి దీని ద్వారా ఉపాధి కల్పించి ఆమె యొక్క కుటుంబ పోషణకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి మా పాఠశాల తరఫున ముందుకు వచ్చాము. ఈ గడిచిన వినాయక చవితి పూజా కార్యక్రమం అనంతరం వచ్చినటువంటి పాట రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఆమెకి మనము పాఠశాల తరఫున సహాయంగా ఇవ్వడం జరుగుతుంది. తను దీని ద్వారా ఉపాధి అవకాశం మెరుగుపరుచుకొని తన కుటుంబాన్ని, తన చిన్న పాపని పోషించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా పాఠశాల తరఫున, స్టాఫ్ తరఫున, పిల్లల తరఫున కోరుతున్నాం.